హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి బోలింగర్ బ్యాండ్స్ నేను బేసిక్గా ఇంట్రాడేలో ఎలా యూజ్ చేస్తాను లేకపోతే స్వింగ్లో ఎలా యూజ్ చేస్తానని చెప్తాను. మోస్ట్లీ ఇంట్రాడే వరకు నేను కంప్లీట్ చేస్తాను ఇవాళ. ఓకే, సో ఇట్ విల్ బి అరౌండ్ 5 to 10 minutes వీడియో ఉంటుంది ఇది. సో స్టార్టింగ్ ఏంటంటే మనకి బేసిక్గా కావాల్సింది ఫస్ట్ నేను ఆల్రెడీ అప్లై చేశాను, బట్ మీకు నేను ఎలా చేశానని చూపిస్తాను. ఇది షేర్ ఖాన్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను. సో ఎప్పుడు షేర్ ఖాన్ యూజ్ చేస్తాను. సో నాకు బేసిక్గా వాళ్ళ కన్వీనియన్స్ ఉంది లాస్ట్ 5 years నుంచి. సో నేను ఇక్కడ యాడ్ స్టడీలో ఓకే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూసారు కదా మీరు, బ్యాండ్ బౌలింగర్ ఉంది కదా. సో యావరేజ్ టైప్ అనేది మూవింగ్ యావరేజ్ టైప్ వచ్చి సింపుల్ తీసుకుంటున్నాను నేను. సో ఎక్స్పోనెన్షియల్ తీసుకున్నా కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అంతే. ఓకే, సో నేను మిగతావి ఎక్కువ యూజ్ చేయను, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఇవన్నిటికి ఎండ్ ఆఫ్ ద డే మనకి ప్రాబబిలిటీ ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు సో మనం ఎక్కువగా ఆ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళటం అనేది యూజ్లెస్ అనమాట. సో ఎయిదర్ సింపుల్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఈ రెండు దగ్గరే అయిపోండి. సో నెక్స్ట్ ఏంటంటే అవన్నీ స్కాల్పింగ్స్ కోసం బాగా అడ్వాన్స్డ్ లెవెల్లో ఆ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకుని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా నేనైతే పర్సనల్గా అవసరం లేదనుకుని మానేసాను అంతే. ఓకే, సో నెక్స్ట్ యావరేజ్ పీరియడ్. సో ఈ యావరేజ్ పీరియడ్ వచ్చేసి 20 పీరియడ్ అంటే లాస్ట్ 20 క్యాండిల్స్ మీకు తెలుసు కదా. 20 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్, 10 మూవింగ్ యావరేజ్, 5 మూవింగ్ యావరేజ్, డైలీ మూవింగ్ యావరేజ్ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ 20 అనేది నేను డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కనుక అప్లై చేస్తే నేను థిక్నెస్ చూస్తున్నాను. సో నా వాయిస్ ఇంకా అంత లౌడ్గా ఉండదు, కొంచెం కదా. సో ఇలా వచ్చింది, మీరు చూసారు కదా. సో ఇది లావో పాలో అని చెప్పేసి మీకు క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయి కదా, కప్స్, సాసర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, మనకి క్రాకరీ ఐటమ్స్ ఉంటాయి కదా. వాళ్ళందులో వీళ్ళు ఆల్మోస్ట్ వెరీ గుడ్ కంపెనీ అనమాట లావో పాలో అనేది. సో లాస్ట్ 5-6 years నుంచి నేను చూస్తున్నాను దీన్ని. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ మీదే ఇది అప్లై చేయాలని రూల్ ఏం లేదు, అందు గురించి నేను ఏం చేస్తానంటే సేమ్ ఎక్సైడ్లోకి వెళ్తాను. ఓకే, సో నేను ఇవన్నీ రోజు చేసేవన్నమాట, రోజు ఇంట్రాడే చేస్తాను. ఈ లోపల యాక్చువల్లీ ఇప్పుడు జస్ట్ యాడ్ చేశాను ఇది, ఎందుకంటే దీని మీద ఒక రీసెర్చ్ చేసి అంటే ఇప్పుడు చేస్తే యాక్చువల్లీ కొంచెం టార్గెట్ అనేది బాగుంది దీనికి. నేను ఇది ప్రాబ్లీ నెక్స్ట్ ఈ వీకెండ్లో ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు దీని టార్గెట్. ఇది సెపరేట్గా అంటే వేరేగా ఇస్తాను. సో ఇవి ఎక్కువ చేస్తాను అనమాట. బీడిఎల్ ఒకటి, ఎక్సైడ్, ఐటీసీ, యూపీఎల్, జీల్, ఇవి బ్యాంక్ నిఫ్టీ బేస్డ్ ఆన్ ఎంట్రీ తీసుకుంటాను అంతే. సో ఇప్పుడు మనం బౌలింగర్ బ్యాండ్స్లోకి వెళ్తే సో ఇక్కడ సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఒకసారి ఆల్రెడీ నేను చెప్పాను, బట్ నేను ఇక్కడ కొంచెం అవుట్లైన్లో చెప్పేసి క్లోజ్ చేస్తాను. సో బ్యాండ్ వచ్చేసి యాక్చువల్గా మనకి బౌలింగర్ బ్యాండ్స్లో ఓకే, సో బౌలింగర్ బ్యాండ్స్ ఈ బౌలింజర్ అని కూడా ఒకడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, అందు గురించి ఆడి పేరు బౌలింగర్ అని మనకి బౌలింగర్ బ్యాండ్ అనేది పెట్టారు. సో బ్యాండ్ అనేది మీకు అర్థం అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ థింగ్, పైన వెళ్ళే లైన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, కింద అనేది సపోర్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం మధ్యన ఒకటి అనుకున్నాం కదా 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, అది చాలా క్రిటికల్ మనకి. ఓకే, సో ఇక్కడ నేను మీకు క్విక్గా ఎందుకు చెప్తున్నానంటే నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. సో ఇక్కడ బేసిక్గా మన కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని మనం ఏమనుకున్నాము, రెసిస్టెన్స్ లైన్ అనుకున్నాం కదా. ఓకే, సో దీన్ని ఏమనుకున్నాం మనము, సపోర్ట్ అనుకున్నాం. సో ఇది రెసిస్టెన్స్ అనుకున్నాము, ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనుకున్నాం. బట్ మీరు అది రెసిస్టెన్స్ కింద సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది, కానీ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే
మళ్ళీ ఇంకో కొత్త రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది పైన. ఐ మీన్ టు సే ఇంకో కొత్త రెసిస్టెన్స్కి వెళ్ళి ఆగాల్సిందే. కింద కూడా అంతే, ఒక సపోర్ట్ని బ్రేక్ చేస్తే ఇంకో సపోర్ట్కి వెళ్ళి ఆగుతుంది అలాగా. సో ఇక్కడ మనకి పై రెడ్ లైన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాండిల్స్ గీస్తాను చూడండి, ఇలా ఉంది, ఇలా బ్రేక్ అయింది, నెక్స్ట్ ఇంకో క్యాండిల్ వచ్చింది, ఇలా పుష్ చేశాడు. ఇప్పుడు చూసారు కదా ఇలా పెరుగుతుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చాడు, మళ్ళీ ఇలా పుష్ పుష్. ఇక అర్థమవుతుందా? సో ఇప్పుడు అంటే రెసిస్టెన్స్ లైన్ని పుష్ చేస్తుంది ప్రైస్. అప్ సైడ్ అయితే అప్ సైడ్ అంటే మనం అది లాంగ్ సైడ్ తీసుకున్నప్పుడు, షార్ట్ సైడ్ తీసుకున్నప్పుడు డౌన్ సైడ్ అనమాట. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటనేది మీకు చార్ట్ మీద చూపిస్తాను. సో మనం అనుకున్నట్టు ఏమీ మూవ్ అవ్వదు అనమాట. ప్రైస్ ఇవ్వండి ఇలా కిందకు వస్తుంది, ఇలా ఇలా టెస్ట్ చేస్తాడు. ఈవెన్ సమ్ టైమ్స్ కిందకు కూడా ప్రైస్ వచ్చి ఇవ్వండి, అంటే నేను ఇక్కడ ఇలా డ్రా చేస్తాను ముందే, బట్ ఈ బ్యాండ్ అనేది ఎక్స్పాండ్ ఇలా కిందకు వస్తుంది అనమాట, అంటే ఇలా వస్తుంది. ఇది అర్థమవుతుంది కదా, ప్రైస్ని పుష్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో దీన్నే బోలింజర్ బ్యాండ్స్ అని అంటాం. సో అప్పర్ బ్యాండ్ ఒకటి, లోవర్ బ్యాండ్ ఒకటి, ఇవి చాలా ఇంపార్టెంట్. దీని మధ్యలో ఉండేది మూవింగ్ యావరేజ్ అనే దాన్ని మనము ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు 10 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు ఇంట్రాడే వరకు అయితే. సో మనము డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెంచుకున్నా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ డిఫాల్ట్ వాడు ఇచ్చేది ఏంటంటే 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనేది ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ యూజ్ చేస్తారు కాబట్టి అది డిఫాల్ట్ అనేది మనకి ప్లాట్ఫామ్లో, అది షేర్ఖాన్ అవ్వచ్చు, ఏంజల్ అవ్వచ్చు, ఈవెన్ జీరోదా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏ ప్లాట్ఫామ్ వల్లన్నా నాకు తెలిసినందుకు డిఫాల్ట్ ఇదే పడేస్తారు. ఓకే, ఐ మీన్ అసైన్ చేస్తారు. సో ఇది బోలింజర్ బ్యాండ్స్ సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో దీన్ని మనం చార్ట్లోకి వెళ్ళిపోయి క్విక్గా చూస్తే ఇప్పుడు మీరు చూడండి, నేను మధ్యలో డ్రా చేసిన లైన్ మీకు అది కనబడుతుంది కదా, ఇది. ఓకే, సో ఇది ఏమన్నా చెప్పాను నేను మీకు, ఇది 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్, అవునా? సో ఇప్పుడు మనము ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు, అలాగే ఎగ్జిట్ ఎలా అవ్వచ్చు, లేదా స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవచ్చు, ఓకేనా? ఒక టార్గెట్ ఎలా మనము డిఫైన్ చేసుకోవచ్చు, అసలు ఎంట్రీ అక్కడే ఎందుకు తీసుకోవచ్చు అని ఈ 4 క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎంట్రీ మనం ఎక్కడ తీసుకోవాలి, ఏ స్టాక్ మీద తీసుకోవాలి, లేకపోతే ఇండెక్స్ మీద తీసుకోవాలా? సో బోలింగర్ బ్యాండ్స్ యూజ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, మనకు ఒక రేంజ్ అనేది వాడు కళ్ళ ముందు చూపిస్తాడు. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇవాళ 60 అవర్లీ చార్ట్లో ఉన్నాను నేను, ఎక్సైడ్లో ఉన్నా. సో నాకు రేంజ్ అనేది కనపడింది ఆల్రెడీ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక రేంజ్ ఉంది. సో ఇక్కడ ఇదిగోండి అప్పర్ బ్యాండ్ ఉంది, ఇక్కడ లోవర్ బ్యాండ్ ఉంది కదా, క్లియర్గా కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్కి, రేపు మార్నింగ్ జరగబోయేదంతా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? ఒకటి, ఈ అప్పర్ బ్యాండ్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసి పైకి ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వడం ప్రైస్, అవునా? ఎక్స్టెండ్ అవ్వడం అంటే పైకి వెళ్ళటం, ప్రైస్ పైకి వెళ్ళటం. లేదు, ఇక్కడ ఎగ్జాక్ట్గా సేమ్ ఇలాగే కనుక రెసిస్టెన్స్ వస్తే, బ్యాండ్కి ఇలాగే వస్తే, రెసిస్టెన్స్ కింద వస్తే, ప్రైస్ యాక్షన్ బట్టి మనకి మళ్ళీ ప్రైస్ అనేది ఈ లోవర్ బ్యాండ్కి టచ్ చేయడం ఖాయం. అంటే ఇలాగా చూసారు ఎలా వచ్చిందో ప్రైస్. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ప్రైస్కి ఇక్కడ. ఒకటి, ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఇంకొక హయ్యర్ హై, ఇంకొంచెం 95, 96, 97కి వెళ్ళటం. లేదు, రేపు సస్టైన్ అవ్వకపోతే ప్రైస్ కిందకి వచ్చేయడం జరుగుతుంది. సో అక్కడ వరకు మనకు క్లారిటీ ఉంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకో ఆప్షన్ లేదు ప్రైస్కి అక్కడ. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు, దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేసుకోవాలి. అంటే ఇంకొంచెం లో లెవెల్కి వెళ్ళాలి. లో లెవెల్కి వెళ్ళాలంటే ఇంకొంచెం టెక్నికల్ ఇండికేటర్స్ కానీ ఇంకొంచెం కాన్సెప్ట్ ఉపయోగిస్తే మనకు అర్థమవుతుంది. అదేంటంటే, ఒక ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, లాంగ్ సైడ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మీరు సంథింగ్ లైక్ ఎలా అంటే బండ గుర్తు అనుకోండి, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా రాక్ సాలిడ్ లాగా ఒక థంబ్ రూల్ అనుకోండి. ఓకే,
ప్రైస్ ఎప్పుడన్నా సరే ఈ మూవింగ్ యావరేజ్ ఉంది చూసారా, నేను డ్రా చేస్తాను 20 పీరియడ్ది, దీని పైన ట్రేడ్ అవుతుంటే మీరు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు అనమాట. మార్క్ డగ్లస్ అని వాడు ఏం చెప్పాడంటే, వాడు ఉన్నాడు, సో ఇతను ట్రైనర్ కమ్ ఇన్వెస్టర్ కూడా. సో అతను ఏం చెప్పాడంటే బేసిక్గా నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు, 10 ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు 10 ట్రేడ్స్ మనం తీసుకోవాలి, ఒకేలాగా తీసుకోవాలి. సేమ్ ప్యాటర్న్, సేమ్ స్టాప్ లాస్, సేమ్ రిస్క్ రివార్డ్, ఎవ్రీథింగ్ సేమ్. 10 తీసుకుంటేనే మనకి రిజల్ట్ తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే అక్కడ ప్రీడిఫైన్డ్ టెంప్లెట్ అనేది ఒకటి పెట్టేసి ఉంది. అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో జరుగుతూ ఉంటుంది. సో 10 టైమ్స్ మనం అప్లై చేస్తేనే కదా మనకి రిజల్ట్ 50-50 వచ్చిందా, 60-40 వచ్చిందా, 70-30 వచ్చిందా, 30-70 వచ్చిందా అనేది తెలుస్తుంది. అవును కదా. అందు గురించి ఇది థంబ్ రూల్ కింద గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఎప్పుడైతే ప్రైస్ ట్రేడ్ అవుతుందో, పై బ్యాండ్లో ట్రేడ్ అవుతుందో, కింద స్టాప్ లాస్ అనేది మీ రిస్క్ రివార్డ్. అంటే 1:3 అనుకుంటే 1 రూపీ స్టాప్ లాస్ పెట్టుకోండి, 1:4 అనుకుంటే మళ్ళీ 1 రూపీ స్టాప్ లాస్ పెట్టుకుని 4 రూపీస్ టార్గెట్. లేదు 1:1 అనుకుంటే అది చెయ్యక్కర్లా, ఎందుకంటే ఎంతసేపు చేసినా 1 రూపీ మార్కెట్లో పోవడం ఈజీ. సో 1:2 మినిమం లేదా 1:3 బెస్ట్ అనమాట. ఇంకా దానిపైన అనేది మనకి మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 1:3 అనుకుందాం. సో 3లో మీరు ఎప్పుడు కంటిన్యూస్గా స్టాప్ లాస్లు పెట్టుకుని 10 ట్రేడ్స్ అంటే నేను జస్ట్ లైక్ చెప్తున్నాను అంతే, కంటిన్యూస్గా మీరు అప్లై చేయండి, ఇదే స్ట్రాటజీని అప్లై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు మీకు అవుట్ ఆఫ్ 10 టైమ్స్ అట్లీస్ట్ 5-6 టైమ్స్ అన్నా కూడా ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోద్ది ఇలాగ. ఓకే, ఎలాగ స్టాప్ లాస్ ఉంది కదా. సో ఈవెన్ దో మీరు 10 టైమ్స్లో 5 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా 5 టైమ్స్ పైకి వెళ్ళినా కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారు 1:3లో. ఈవెన్ 6 టైమ్స్ ఫెయిల్ అయ్యి 4 టైమ్స్ హిట్ అయినా కూడా మీరు ఇంకా స్టిల్ ప్రాఫిట్లోనే ఉంటారు. బట్ 7 టైమ్స్ హిట్ అయితే స్టాప్ లాస్, అప్పుడు మీకు బ్రేక్ ఈవెన్ పడిపోతుంది. ఓకే, బట్ అప్పటిదాకా ఉండదు. ఎందుకంటే బోలింగర్ బ్యాండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అప్పర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతుంటే ప్రైస్కి మనకి అప్ సైడ్ మొమెంటం ఉన్నట్టు కన్ఫర్మేషన్ ఉన్నదన్నమాట. ఓకే, అంటే బుల్లిష్నెస్ అనేది ప్రైస్లో క్లియర్గా ఉన్నట్టు లెక్క. అందు గురించి నేను ఇది మీకు చెప్తున్నాను. ఓకే, అలాగే మీరు ఎప్పుడన్నా సరే ఇది చూస్తున్నప్పుడు యాంగిల్ గుర్తుపెట్టుకోండి. రైజింగ్ 20 అనేది ఇది కామన్, మూవింగ్ యావరేజ్ చెప్పినప్పుడు కూడా ఒకసారి చెప్పాను. రైజింగ్ 20 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రైస్ కిందకు వచ్చినా కూడా ఇక్కడ సపోర్ట్ కింద ఉంటుంది, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాలేదు, ఆడు తీసుకురాలేదు, ఎందుకంటే అప్పర్ బ్యాండ్లోకి ఒక్కసారి వెళ్ళిన తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ ట్రెండ్ లైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ట్రెండ్ లైన్ మనం యాడ్ చేస్తే మీకు తెలుస్తుంది యాక్చువల్గా. సో మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఇది అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు మీరు ఇలా ట్రేడ్ చేసుకోండి, ఈజీగా పాజిటివ్ మొమెంటంతో మీకు 1:3లో మీరు అనుకున్న వాట్ ఎవర్ ఆ స్మాల్ ప్రాఫిట్స్ అనేది ఈజీగా వస్తాయి. ఓకే, అంటే సేమ్ థింగ్ లైక్ మీరు కొని నెంబర్ ఆఫ్ షేర్స్ బట్టి ఉంటుంది రిటర్న్, అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్యాండిల్ స్టిక్స్ తెలుసుంటే ఇక్కడ మీకు బేరిష్నెస్ అనేది ఎప్పుడైతే వీడు ఈ గ్రీన్ క్యాండిల్ని ఈ రెడ్ క్యాండిల్ ఇలా ఫుల్ఫిల్ చేశాడో, కంప్లీట్గా ఫుల్ చేసాడో, అక్కడే బేసిక్గా అలాంటి ఎంటర్ అయిపోతాడు. ఇది ఎందుకంటే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మనకి ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ అవ్వచ్చు, లేకపోతే హరామీ అవ్వచ్చు, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. డార్క్ క్లౌడ్ కవర్ అవ్వచ్చు, లేకపోతే అలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ కాన్సెప్ట్ బేస్ మీద ఎప్పుడైతే బేర్స్ అంత దారుణంగా ఎంటర్ అయ్యారో, అలాగే ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి, మనకు బోలింగర్ బ్యాండ్స్ తెలుసు కదా. బోలింగర్ బ్యాండ్స్ తెలిసినప్పుడు ఏం చేస్తాం మనము, ఇక్కడ కిందకు వచ్చేసాడు, కింద బ్యాండ్లోకి వచ్చేసాడు అంటే ఒకటి బేరిష్నెస్ క్లియర్గా కనపడింది, అంత పెద్ద రెడ్ క్యాండిల్ పడింది, లోవర్ బ్యాండ్లో ట్రేడ్ అవుతున్నాడు. ఏం చేస్తాం, షార్ట్ చేస్తాం. 1:3లో షార్ట్ చేస్తాం. పోతే 1 రూపాయి, వస్తే 3 రూపాయలు. కింద ఉంది కాబట్టి మన సైడ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది, ప్రాబబిలిటీ ఇక్కడ మనకి 60-40 కనపడుతుంది.
అంటే 40% లూజ్ అవ్వచ్చు ఫస్ట్ ఇనిషియల్గా, 60% గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లేదా 70% గెయిన్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్స్ మనకి ప్రైస్ అనేది ఇంకొక రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే కన్ఫర్మేషన్ వచ్చిందో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రాబిలిటీ అనేది మన సైడ్ పెరుగుతుంది. దాని తర్వాత ఏం జరిగింది, ఇలాగ జరిగింది. ఎందుకు, లోవర్ బ్యాండ్లో ఉంది కాబట్టి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అప్పర్ బ్యాండ్లో ఉంటే పని అవ్వదు, అప్పర్ బ్యాండ్లో ఉంటే మనం షార్ట్ చెయ్యం. గుర్తుపెట్టుకోండి, అప్పర్ బ్యాండ్లో ఉన్నంత వరకు మనం షార్ట్ చేయం. అప్పర్ బ్యాండ్లో ఉంటే ట్రెండ్ పైకి ఉంటే మనం బయ్యే చేస్తాం, షార్ట్ చెయ్యం. డౌన్ ట్రెండ్లో ఉండి ప్రైస్ కనుక కింద ఉంటే లోవర్ బ్యాండ్లో మనం అప్పుడు షార్ట్ చేస్తాం. ఓకే, మీరు ఎక్కడన్నా ఏ చార్ట్లో అన్నా చూసుకోండి, ఇదే నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇదేమి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్గా, చాలా ఓల్డ్ కాన్సెప్ట్ ఇది. సో మీరు ఎక్కడైనా చూడండి, ప్రైస్ ఎప్పుడైతే కిందకు వస్తాడో ఇంకా అక్కడి నుంచి మనకి మొమెంటం అనేది కిందకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారు కదా, మొమెంటం అనేది కిందకి. అది ఎంత ఫాస్ట్గా ఉంటుంది అనేది మనకు తెలియదు ఇంకప్పుడు. దీనికి మీరు యాడ్ చేసుకోవాలంటే నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి చెప్తాను, ఎందుకంటే అన్నీ ఒక్కసారి చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది ఏంటంటే వాల్యూమ్ యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వాల్యూమ్ యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ వాల్యూమ్ యాడ్ చేస్తే మనకి ఆ స్ట్రెంగ్త్ తెలిసిపోద్ది. బేర్స్ కనుక ఎక్కువ వాల్యూమ్తో కనుక కిందకి ఎంటర్ అవుతుంటే, అంటే ప్రైస్ అనేది కిందకి మూవ్ అవుతుంటే వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్తారనమాట. ఓకే, సో ఇవన్నిటి మీద మనం ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఇప్పుడు స్టార్టింగ్ బోలింగర్ బ్యాండ్స్ పెట్టాం, తర్వాత మూవింగ్ యావరేజ్ ఇన్సర్ట్ చేసాం, తర్వాత నెక్స్ట్ ఏం చేసాము, వాల్యూమ్ యాడ్ చేసాం, అవునా. సో తర్వాత రిస్క్ రివార్డ్ ప్లాన్ చేసుకున్నాం. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా యాడ్ చేసుకుంటే బెటర్ అనేది పైవోట్ లెవెల్స్. అర్థమవుతుంది కదా. సో ఇన్ని కాంబినేషన్స్ చేస్తే ఏంటంటే మన రిస్క్ అనేది తగ్గిపోతా రివార్డ్ అనేది పెరుగుతుంది, లేదా అట్లీస్ట్ మనం లాస్ అవ్వకుండా ఉంటాం అనమాట. సో ఇది టోటల్ కాన్సెప్ట్ నేను షేర్ చేయాలనుకున్నాను. నాకు తెలిసి నేను కొంచెం క్విక్గా చెప్పినట్టున్నాను. సో ఇఫ్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, లేకపోతే ఎక్కడన్నా ఇందులో డౌట్ ఉన్నా, ఓకే, మీరు ఇంకొకసారి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పర్ బ్యాండ్లో ఉంటే బై చేయండి, ట్రెండ్ పైకి ఉంటే, ఇదిగోండి ట్రెండ్ ఇలా క్లియర్గా అప్ ట్రెండ్ ఉండాలి. డౌన్ ట్రెండ్ ఉంటే షార్ట్ చేయాలి. ఇంక ఇక్కడ బై చేయడానికి వీలు లేదు, ఇక్కడ బై చేయడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ప్రైస్ మనకి ఇలా వెళ్ళింది, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ కిందకి ఇంకా వెళ్ళిపోతుంది యాక్చువల్గా. సో అందు గురించి లోవర్ బ్యాండ్లో ఉన్నప్పుడు డోంట్ బై, అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు డోంట్ సెల్. అప్పర్ బ్యాండ్లో ఉన్నప్పుడు ఓన్లీ బై, లోవర్ బ్యాండ్లో ఉన్నప్పుడు ఓన్లీ సెల్. ఇది బెస్ట్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఇది ఇనీషియల్ బోలింగర్ బ్యాండ్ సెషన్ అనుకోండి. దీనికి ఎక్స్టెన్షన్ నెక్స్ట్ లెవెల్లో వేరే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.